వెల్కమ్ టు ఏకేఎన్ న్యూస్. రైతులకు 100% 2 లక్షల వరకు రుణమాఫీ ఆగస్టు 15 వరకు చేసి తీరుతామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్ అన్నారు. బుధవారం మంతని పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు రైతులతో కలిసి ఆయన మాట్లాడుతూ 100% రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని, దశల వారీగా రుణమాఫీ ప్రక్రియ జరుగుతుందని, ఆగస్టు 15 వరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతాము అన్నారు. రైతు రుణమాఫీ ఒకేసారి చేయడం దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుందని, నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో, నేడు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ రైతుల కళ్ళలో ఆనందాన్ని చూసిందన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రైతు రుణమాఫీ జరగలేదని ఆయన ఆరోపించారు. అహింస గురించి మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు మాట్లాడడం ఆశ్చర్యకరంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వడ్నాల శ్రీనివాస్, పోలు శివ, కడుల వెంకన్న, జనగామ నరసింహారావు, నూకల జానయ్య, గోటిగాటి కిషన్ జీ, కృష్ణయ్య, గుండరాజు, గుండ పాపారావు, రాజు, మంతని శ్రీనివాస్, నరేళ్ల ఓదేలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కరిస్తూ, అట్లాగే ఇక్కడికి వచ్చిన నా తోటి కాంగ్రెస్ నాయకులు మరియు మా సీనియర్ నాయకులందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, నిన్నటి జరిగిన గాంధీ విగ్రహం దగ్గర నిన్న బీఆర్ఎస్ అభ్యర్థి, ఓడిపోయిన అభ్యర్థి నిన్న మళ్ళొక వేషం వేసుకోవడం జరిగింది. ఏమని చెప్తా ఉన్నాడు అంటే, నిన్న మళ్ళా రైతుల గురించి ఒకటి కొత్త వ్యవస్థను ఎత్తుకొని ముందుకు వచ్చిండు, చెవులో పువ్వులు పెట్టుకొని. ఇదివరకే నువ్వు అందరికీ చెవులో పువ్వు పెట్టి ఆ స్థాయికి ఎదిగినావు. అది ప్రజలందరి మంత్రి నియోజకవర్గ ప్రజలందరూ గమనించారు. ఇక నువ్వు మాట్లాడిన విషయానికి వస్తే, ముందుగా గాంధీ గారి గురించి మాట్లాడడం జరిగింది. ముందుగా గాంధీ గారి గురించి మాట్లాడి, గాంధీ విగ్రహం దగ్గర మీరు మాట్లాడి, గాంధీ గారిని మీరు ముట్టుకొని దాన్ని అపవిత్రం చేసిరు. అది మా కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో దాని పాలాభిషేకం త్వరలోనే శుద్ధి కార్యక్రమం మొదలు పెడతాం. దాన్ని పురస్కరించుకొని గాంధీ తాత గురించి అహింస అనే పదాన్ని నీ నోటి నుంచి ఫస్ట్ టైం నేను వినడం జరిగింది. మా మిత్రులందరూ అహింస అనే దాన్ని వినడం జరిగింది. నువ్వు చేసిన అధికారంలో నువ్వు ఉన్నప్పుడు మా ఆడపడుచుతో సహా, వామన్ రావు వాళ్ళ భార్య ఆడపడుచు, ఆమెను ఒక ఆడబిడ్డని చూడకుండా కార్ల కత్తితో ఒడిసి తప్పారు. దానికి నీకు పరోక్షంగా ప్రత్యక్షంగా సంబంధం ఉన్నదనేది చట్టపరంగా అది తెలుస్తుంది. ప్రజలు నవ్వుకుంటారు. మీరు గాంధీ విగ్రహం దగ్గరికి పోయి గాంధీ విగ్రహం ఉందట అహింస అనే పదాన్ని నీ నోటి నుంచి వచ్చినందుకు మంత్రి ప్రజలందరూ దీన్ని గమనిస్తూ ఉన్నారు. మీరు రైతు పక్షాన రైతు కండ వేసుకొని చెవులో పువ్వు పెట్టుకొని మాట్లాడినంత మాత్రాన మా రుణమాఫీ అనేది అబద్ధం కాదు. అది వెనుకపోయే పద్ధతి కాదు. మేము గత ప్రభుత్వం మీరు పరిపాలించినప్పటి నుంచి వెళ్ళి ప్రజలు మమ్మల్ని అధికారంలోకి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. రేవంత్ రెడ్డి అధ్యక్షన మా ప్రియతమ నాయకుడు శ్రీధర్ బాబు మేనిఫెస్టో చైర్మన్గా 6 గ్యారంటీ స్కీములను ప్రజల లోపల పథకాన్ని ప్రవేశపెట్టినాం. 6 స్కీముల లోపల 5 స్కీములు అమలైనాయి. ఆ 5 స్కీములు అమలయ్యే పద్ధతి లోపల మీరు ఖజానా చిల్లి గవ్వలేకుండా ఇచ్చారు. అయినా దాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో ఒకటి తర్వాత ఒకటి చేస్తూ ఉన్నాం. దాంట్లో ముందుగా బస్సు ఫ్రీ అనేది, టికెట్ లేని ఆడపడుచులకు మా ఆడబిడ్డల సంతోషాన్ని, ఫస్ట్ వాళ్ళ చిరునవ్వును మేము మా ప్రభుత్వం రవాణా స్వీకారం చేయగానే ఆడపడుచుల నవ్వుల ముఖాల లోపల నవ్వు చూసినాం. అదేవిధంగా మొన్నటికి మొన్న రైతుల ముఖంలో చిరునవ్వు చూస్తున్నాం కూడా. ఇప్పటికి కూడా ప్రతిరోజు వాళ్ళ నవ్వులో చిరునవ్వు చూస్తూ ఉన్నాం. అది మాకు కావాల్సింది. మా నాయకులు కూడా అదే, బలహీన వర్గానికి చెందిన రైతులు కానీ, బలహీన వర్గాలకు చెందిన ప్రజలు కానీ, వాళ్ళ కొరకు మా నాయకుడు మా శ్రీధర్ బాబు గారు వాళ్ళ కాలుకు ముళ్ళు గుచ్చిన నోటితోనే తీసే శక్తి మా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి నాయకునికి ఉందని మరొకసారి చెప్తా ఉన్నాం. బిడ్డ, నువ్వు నిన్న మాట్లాడిన విషయాలు అవన్నీ అబద్ధాలు. ఏమని మాట్లాడినావు? జీవో నెంబర్ 567 జీవో నెంబర్ మాట్లాడినావు. ఉంది నకిలీ పాస్ పుస్తకాలు పెట్టి 2 దఫాల, 1 దఫా నకిలీ పాస్ పుస్తకాలు పెట్టి రుణం పొందితే దాన్ని తీసుకోరాదన్నది 567 జీవోలో ఉంది. రెండవది, ఒకే కుటుంబానికి 2 సార్లు భార్యకు భర్తకు తీసుకుంటే అటువంటి వాటికి సంబంధించినది 567 జీవో ఉంది. 567 జీవోలో నువ్వు పండ్లకు, టమాటా తోటలకు అనేది వర్తించదని చెప్పినావు. అది అబద్ధం. ప్రతి రైతుకు ఫస్ట్ 0 నుంచి వెళ్ళి 1,00,000 రూపాయల వరకు, 0 నుంచి వెళ్ళి 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ ఈ మొదటి దఫా. రెండో దఫా 0 నుంచి వెళ్ళి 1,50,000 వరకు రెండో దఫా. 0 నుంచి వెళ్ళి 2 లక్షల వరకు మూడో దఫాలు ఆగస్టు 15 వరకు
ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీధర్ బాబు నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర నాయకత్వంలో రుణమాఫీ అనేది పక్కా జరుగుతుంది. నువ్వు అనేకమైన అపోహలేసి రుణమాఫీ ఈ విధంగా జరుగుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడైతే మంచి పేరు వస్తా ఉంది రైతుల లోపల అని చెప్పేసి నువ్వు గ్రహించి ఏదో విధంగా రోజు కేసీఆర్ గారు నన్ను మెచ్చుకోవాలి, నేను నమస్తే తెలంగాణ పేపర్లో మొదటి పేజీలో నేను కనబడాలని చెప్పేసి దొంగ కబుర్లేసి గంగెద్దుల వేషం వేసుకొని వస్తే మాత్రం ప్రజలు నేను గ్రహిస్తా ఉన్నారు. నువ్వు ఆలోచన చేయి, ప్రజలకు మేలు చేసే పద్ధతిలో నువ్వు ముందుకు రా, మాతోనే అభివృద్ధి విషయంలో పోటీవాడు, దాన్ని మేము ఒప్పుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యా నువ్వు ఇటువంటి వాడికి నువ్వు ముందు రావు, ఎప్పుడు కానీ అధికారం వేరేటోళ్ళకి వేది, నేను అధికారం ఉండాలి, నేనే ఎమ్మెల్యే ఉండాలి, ఒకసారి రామరెడ్డి గెలిచిండు, ఒకసారి నేను గెలిచిన, మళ్ళీ నేనే గెలవాలి అనే పద్ధతిలో నీ దగ్గరికి వచ్చే నాయకులకు చెప్తా ఉన్నావు. ఇది కాదు, నువ్వు ప్రజల మనసు గెలుచుకునే పద్ధతిలో నువ్వు ముందుకు పోతే అది ప్రజలు గ్రహిస్తారు. అటువంటి అవకాశం మీకు ఇవ్వం కూడా. ఇక్కడున్న నాయకుల సమక్షం లోపల చెప్తా ఉన్నాం, మా మండల్ కాంగ్రెస్ పార్టీ మండలికి సంబంధించింది కానీ నియోజకవర్గం సంబంధించిన నాయకులు ప్రతి ఒక్కరు కష్టపడి, ప్రతి ఒక్క నాయకుడు ఏదైతే సీనియర్ నాయకులు ఉన్నారో ఇక్కడ ప్రతి ఒక్కరు మా రైతులకు కానీ మా ప్రజలకు కానీ ప్రతి నిత్యం అందుబాటులో ఉంటున్నారు. ఆ విధంగా అందుబాటులో ఉండు అని చెప్పేసి మా నాయకుడు మాకు హితబోధ చేస్తూనే ఉంటాడు ప్రతిరోజు. అందుకే మా చిన్న జూనియర్, మా సీనియర్ కార్యకర్తల నుంచి మొదలు పెడితే మా యూత్ నాయకుల వరకు ప్రతి ఒక్కరికి ప్రజలకు అందుబాటులో మేము ఉంటున్నాం. నువ్వు అనవసరంగా ఏదో ఒకటి వారానికి వేషం వేసుకొని వచ్చి ఏదో కొత్త విషయాలు చెప్తా ఉన్నాం. ఇటువంటి విషయాలు మేము సహించాం. ఇంకొక విషయం నువ్వు మాట్లాడినావు గాంధీ తాత సాక్షిగా. ఏమని మాట్లాడినావు? మా ప్రభుత్వం లోపల వడ్లు కోతకు గురి కాలేదని చెప్తావా? ఎందుకు కోత గుర? ప్రతి ఒక్క రైతు దగ్గర నుంచి 5 నుంచి 10 కిలోల వరకు రైతు ఒక బస్తకు 5 కిలోల నుండి 10 కిలోల వరకు కోత విధించింది. అది నిజం కాదా? వస్తావా చౌరస్తాకు మాట్లాడదాం రైతుల సమక్షంలో కూడా. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, ప్రతి ఒక్క రైతుకు క్వింటాల్కు 5 కిలోల నుంచి 10 కిలోల దాకా రైతు గోసపడి ఏడ్చిన రోజులు ఉన్నాయి, ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నాయి. నీ దగ్గరికి వస్తే నువ్వు రైతులను కళ్ళగాడినవా? నీ దగ్గరికి వస్తే నువ్వు రైతులకు అపాయింట్మెంట్ ఇచ్చినవా? ఎందుకు ఈ రైతు కండువ వేసుకొని నిన్న గాంధీ తాత ముందట మాట్లాడుతావు? ఎందుకు ఎవరిని కల్లిబొల్లి పనులు చేసి రైతులను నమ్మించే విషయం చెప్తావు? అటువంటిది జరగదు. ఖచ్చితంగా 3 విడతల లోపల 0 నుంచి 2 లక్షల వరకు రుణమాఫీ చేసేదాకా మా రేవంత్ రెడ్డి సర్కార్ కానీ మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఇది జరుగుతుందని మరొకసారి రైతు ముఖం లోపల మేము ప్రతిరోజు నిత్యం వాళ్ళ కొరకు ఈ ప్రభుత్వం ఉన్నదని చెప్పేసి, ఇది ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పేసి మా మధు గారికి హెచ్చరిస్తూ, ఇంకొక విషయం, ఇటువంటి విషయాల లోపల మీరు మా ప్రభుత్వం మీద కానీ మా పాలన మీద కానీ అసత్య ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ విషయంలో మీకు హెచ్చరిస్తా ఉన్నాను.